హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను వచ్చేసి నా వీడియోస్కు లేదా లైవ్స్కి యూజ్ చేసే ట్రైపాయిడ్ అండి, మినీ ట్రైపాయిడ్. అస్సలు ఇంత బాగా వర్క్ చేస్తుందని అయితే అసలు అనుకోలేదు. చూడండి ఎంత బాగుంది కదా. అన్ని విధాలా యూజ్ చేయొచ్చు అండి దీన్ని, వర్టికల్గా అయినా హార్జెంటల్గా అయినా. అంతేకాకుండా లెంత్ కూడా సెట్ చేసుకోవచ్చు, ఎంత లెంత్ కావాలా అని చెప్పేసి. సెల్ఫీ లాగా యూజ్ చేసుకోవచ్చు, సెల్ఫీ స్టిక్ లాగా. అంతేకాకుండా దీనికి లైటింగ్ కూడా వస్తుందండి. ఆ లైటింగ్ ఏంటి అంటే, ఒకసారి మనకు లైటింగ్ అనేది సరిగా ఉండదు కదా, అలాంటప్పుడు అది లైట్ ఆన్ చేసుకోవడం వల్ల కాస్త బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా దీనికి స్టాండ్ లాగా అండి 3 స్టాండ్స్ వస్తాయి. ఈ విధంగా ఫిక్స్ చేసేసేయచ్చు. హ్యాండ్తో పట్టుకునేదే కాకుండా ఈ విధంగా కూర్చోబెట్టుకొని వీడియోస్ లేదా షార్ట్స్ తీసుకోవడము, లైవ్ చేసుకోవడానికి చాలా అయితే యూజ్ అయిపోతుంది. ఇది వచ్చేసి వర్టికల్గా కావాలంటే ఈ విధంగా సెట్ చేయొచ్చండి. మధ్యలో ఈ విధంగా 3 స్టాండ్లు ఉంటాయి. మధ్యలో ఆ కడ్డీని ఎంత హైట్ కావాలంటే అంత హైట్ లాగేయచ్చండి. ఒక బటన్ ఉంటుంది చూడండి, అక్కడ ఆ బటన్ క్లిక్ చేస్తే ఆ విధంగా హైట్ అయితే ఎంత కావాలంటే అంత వచ్చేస్తుంది. ఇంకా దీన్ని హార్జెంటల్గా కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. లైట్ చూడండి, ఛార్జింగ్ పెట్టి ఉంటే బ్లింక్ అవుతుంది. ఛార్జింగ్ అనేది మామూలు ఛార్జర్తో పెట్టుకోవాలి. దీనికే వస్తుందండి కేబుల్స్ అనేవి. ఈ విధంగా లైట్ బ్లింక్ అవ్వడం వల్ల వీడియోస్ కానీ షార్ట్స్ కానీ చాలా ఇంకా బ్రైట్గా వస్తాయి. నాకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది, వీడియోస్ కానీ లైవ్స్కి షార్ట్స్కి. ఎందుకంటే మామూలుగా అయితే ఏదైనా షూట్ చేయాలంటే ఒకరి హెల్ప్ అయితే ఉండాలి, కానీ ఇప్పుడు ఈ విధంగా ట్రైపాయిడ్ అనేది ఉండడం వల్ల చాలా యూజ్ అవుతుంది కదా. అంతేకాకుండా దీన్ని వెనక్కి కావాలంటే వెనక్కి సెట్ చేయొచ్చు. ముందర అది ఒక బటన్ ఉంటుంది, దానివల్ల ఆ లైట్ అనేది లూజ్గానే వస్తుందండి. జస్ట్ ఆ విధంగా పెట్టేసేయడమే. ముందుకు కావాలంటే ముందుకు పెట్టుకోవచ్చు. ఆ విధంగా మొబైల్ పెట్టిన తర్వాత ఈ విధంగా 4 హైట్స్ అయితే ఉంటాయండి. ఇది ఫస్ట్ స్టేజ్ హైట్, దాదాపు మన భుజాల వరకు అయితే హైట్ అయితే వస్తుంది. కుకింగ్ వీడియోస్ చేసేవారికైనా, లైవ్స్ చేసేవారికైనా, ఏదైనా వీడియోస్ ఓన్ వాయిస్ ఇస్తూ చేసేవారికి అందరికీ చాలా యూజ్ అవుతుందండి. చాలా తక్కువ బడ్జెట్లో మీషోలో డీల్స్ జరిగినప్పుడు అయితే పెడుతూ ఉంటారు. ఇది వచ్చేసి 300 రూపీస్లో వచ్చేసింది. ఓన్లీ ఇది మాత్రమే. దాంతోపాటు ఆఫర్లో మైక్స్ కూడా అండి. మైక్స్ వచ్చేసి జస్ట్ సి టైప్ యాపిల్ మొబైల్స్, మామూలు మొబైల్ అట్లా కేబుల్స్ అయితే వచ్చేస్తాయి. వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి, నాయిస్ అనేది లేకుండా వాయిస్ ఓవర్ సింపుల్గా ఇచ్చుకోవచ్చు. ఆ విధంగా అయితే పనిచేస్తుంది. అక్కడ కింద టైట్ చేసుకోవడం వల్ల ఆ మొబైల్ పెట్టిన స్టాండ్ వచ్చేసి కదలకుండా ఉంటుందండి. లేదంటే వర్టికల్గా ఉండేది హార్జెంటల్ ఆ విధంగా మూగుతూ ఉంటుంది. కాబట్టి మొబైల్ పెట్టిన వెంటనే ఫిట్ చేసేసుకోవాలి. అసలు చాలా యూస్ఫుల్ అవుతుందండి. చాలా తక్కువ బడ్జెట్లో ఇంత యూస్ఫుల్ అయ్యే ట్రైపాయిడ్ అనేది వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి, అలా వెనక్కి కావాలంటే వెనక్కి. ఒక్కొక్కసారి ఫేస్ దూరంగా ఉంటేనే బాగా కనిపిస్తూ ఉంటుంది, ఒకసారి ముందుకు ఉంటేనే బాగా వస్తూ ఉంటుంది. ఆ విధంగా దాన్ని ఎలా కావాలంటే ఆ విధంగా ఫిట్ చేసేసుకోవచ్చు. అవన్నీ ఎక్స్ట్రాగా అండి. మైక్ అంటే నాయిస్ రెడ్యూస్ కావడానికి, అలాగే వాయిస్ ఓవర్ బాగా ఉండడం కోసము మైక్ అండి. దానికి 3 కనెక్టర్స్ వస్తాయి. అంతేకాకుండా 2 టైప్స్ ఆఫ్ రిసీవర్స్ వస్తాయండి. రిసీవర్ లేని మైక్ అనేది పనిచేయదు. రిసీవరు వచ్చేసి సి టైప్ ఒకటి రౌండ్ టైప్ అయితే వచ్చిందండి. రౌండ్ టైప్ ఏ మొబైల్కైనా ఫిట్ అయిపోతుంది. సి టైప్ వచ్చేసి సి టైప్ ఛార్జర్ ఉండే మొబైల్స్కి సెట్ అవుతుంది. చూడండి, అక్కడ రౌండ్ టైప్ దాంట్లో మనము హెడ్సెట్ పెడుతూ ఉంటాం కదా, దాంట్లో అది రౌండ్ టైప్ పెట్టగానే ఛార్జింగ్ అనేది ఉంటే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుందండి. బ్లింక్ అవుతుంది దాని మీద. నేను ఫింగర్ పెట్టాను కదా, అక్కడ లైటింగ్ అనేది వస్తుందండి, రెడ్ కలరు. కనెక్ట్ అయింది. ఆ విధంగా కనెక్ట్ కాకపోతే ఏం చేస్తారంటే, ఓపెన్ కెమెరా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో సెట్టింగ్స్ అనేవి చేసుకోవాలండి. అదర్ డివైజెస్ అనేది ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెట్టింగ్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. మనం ఈ రిసీవర్ ఆన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా బ్లూటూత్ అనేది ఆన్ అవ్వాలండి. ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. ఒకవేళ కనెక్ట్ అవ్వని వారైతే ఓపెన్ కెమెరా యాప్ మాత్రం డౌన్లోడ్ చేసేసుకోండి. ఇది ఇంకోటి అండి, సి టైప్. అంటే చాలామందికి సి టైప్ మొబైల్స్ ఉంటాయి. ఆ సి టైప్ అండి. అదే అండి, ఈ విధంగా పెట్టగానే కనెక్ట్ అయితే ఓకే, కనెక్ట్ కాకపోతే ఓపెన్ కెమెరా యాప్ ద్వారా కనెక్ట్ చేసుకోవాలి. మైక్ అండి,
మైక్ వచ్చేసి కనెక్ట్ అవ్వగానే మనకు గ్రీన్ కలర్ అనేది బ్లింక్ అవుతుందండి మైక్ మీద, జస్ట్ లైటింగ్. అప్పుడు కనెక్ట్ అయినట్లు అర్థము. చాలా క్లియర్గా వస్తుందండి వాయిస్ కూడా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఇంకా దీనికి వచ్చేసి ఇంకా మామూలు కేబుల్ టైప్ పిన్స్ వస్తున్నాయి, యాపిల్ మొబైల్ పిన్స్ వస్తున్నాయి. ఇది చూడండి సి టైప్ది చూడండి, ఆ విధంగా ఫిట్ చేసేసేయాలి. అన్నీ మళ్ళీ దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను మీకు. అక్కడ బటన్ ఉంది కదా, ఆ బటన్ క్లిక్ చేయగానే కనెక్ట్ అయిపోతుంది. మైక్ కూడా ఆన్లో ఉండాలండి. మైక్ బటన్ వస్తూ ఉంటుంది కదా, ఆ బటన్ కూడా ఆన్లో ఉండాలి. అది రౌండ్ టైపు, ఏదో ఒకటి మాత్రమే యూజ్ చేసుకోవచ్చు అండి, అన్నీ కాదు. ఎందుకంటే అన్ని మొబైల్స్కి సి టైప్ అనేది సెట్ అవ్వదు కాబట్టి ఆ రౌండ్ టైప్ అనేది పనిచేస్తుంది. ఆ విధంగా బ్లూటూత్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుందండి. ఒకవేళ కనెక్ట్ అవ్వని వారైతే ఓపెన్ కెమెరా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఖచ్చితంగా. మైక్రోఫోన్ ఆప్షన్ అనేది మళ్ళీ ఆన్ చేసుకుంటే ఓకే అది అక్కడ వైట్ కలర్ అనేది బ్లింక్ అవ్వాలండి రిసీవర్కి. ఈ విధంగా యూజ్ చేయాలి. ఎందుకంటే అప్పుడు నేను కాస్త దూరం నుంచి చూపించినా కాబట్టి మళ్ళీ ఇంకోసారి దగ్గర నుంచి కూడా మైక్ అండి. ఆ మైక్ దగ్గర ఆ బటన్ పైన చిన్న డాట్ కనిపిస్తుంది కదా, అది గ్రీన్ కలర్లో వస్తే మనకు కనెక్ట్ అయిపోయినట్లు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా తక్కువ బడ్జెట్లో మనకు ఇంకొకరి హెల్ప్ లేకుండా వీడియోస్ చేయాలన్నా, షేర్స్ చేయాలన్నా, లైవ్ చేయాలన్నా, కంఫర్ట్గా ఉండాలన్నా కూడా ఈ ట్రైపాడ్ అయితే అందరు తెచ్చుకోండి. అండ్ అలాగే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మైక్స్ కూడా తక్కువ బడ్జెట్లోనే అవైలబిలిటీలో ఉన్నాయి, తీసుకోండి. నాకైతే చాలా హెల్ప్ఫుల్ అయిపోయిందండి. ఇది వచ్చేసి మామూలు పిన్ అండి, దానికి ఆ విధంగా కనెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేనైతే మ్యాక్సిమం ఈ రౌండ్ పిన్నే యూజ్ చేసేస్తాను. చూడండి, ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్నా కూడా, ఆల్రెడీ స్టార్ట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తూ డిస్టర్బెన్స్గా ఉన్న ప్రతి ఒక్కరైతే దీన్ని ఖచ్చితంగా తెచ్చుకోండి. తక్కువ బడ్జెట్లో ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఉండాలి. వాయిస్ ఓవర్ ఇచ్చే ఛానల్స్కి కానీ, కుకింగ్ వీడియోస్కైనా. కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాము, ఒక చేత ఇది పట్టుకొని వీడియో తీయాలంటే కష్టం. ఇది వచ్చేసి సెల్ఫీ అండి, జస్ట్ ట్రైపాడ్ మీద ఉంటుంది అది బటన్. దాన్ని అలా క్లిక్ చేయగానే మొబైల్ ఆన్ చేసి కెమెరా ఆన్లో పెట్టేసి క్లిక్ చేయగానే సెల్ఫీ కానీ వీడియో కానీ ఆటోమేటిక్గా అదే రికార్డ్ అవుతుంది. నాదైతే ఇది వర్క్ చేయట్లేదు, ఆ బ్యాటరీ చేంజ్ అయితే చేయాలి. ఆ బ్యాటరీలు దొరుకుతాయంట అండి. ఆ బ్యాటరీ చేంజ్ చేస్తే ఆ బ్యాటరీ అనే పని చేస్తూ ఉంటే ఖచ్చితంగా అక్కడ లైటింగ్ అనేది వస్తుంది. ఫస్ట్లో అయితే వర్క్ చేసింది. ఆ విధంగా జస్ట్ క్లిక్ చేయగానే కెమెరా ఆప్షన్ మీద మనకు సెల్ఫీ అనేది యాక్టివ్ అవుతుంది, లేదా వీడియో కూడా యాక్టివేట్ అయిపోతుందండి. ఖచ్చితంగా చాలా చీప్ అండ్ బెస్ట్ ట్రైపాడ్ అండి, ప్రతి ఒక్కరు తెచ్చుకోండి. అసలు ఇంత బాగుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్లో అసలు తెలియక జస్ట్ సెల్ఫీ స్టిక్ లాగానే వాడేవాళ్ళము, కానీ అది తర్వాత దానికి స్టాండ్స్ వస్తాయి, దాన్ని 4 స్టేజెస్లో హైట్ పెంచుకోవచ్చు అనేది తర్వాత వేరే వాళ్ళు చెప్తే తెలుసుకొని నేను కూడా యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే మీరు కూడా తెచ్చి పెట్టుకోండి, అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.